జాహ్నవి అదృశ్యమై 10 రోజులు దాటినా ఇంకా జాడ చిక్కడం లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీతో ఇంతగా గాలిస్తున్నా ఎలాంటి ఆనవాళ్లు కూడా దొరకడం లేదు. మరి పాప క్షేమంగానే ఉంది, త్వరలోనే తిరిగి వస్తుంది అని జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నిజమవుతాయా? అసలు చిన్నారి ఎటువైపు వెళ్ళింది? చీకటి పడిన తర్వాత కూడా గాలింపు ఆగడం లేదు. ఇందుకోసం హనుమాన్ బృందాలు అత్యాధునిక సాంకేతికత సాయంతో రంగంలోకి దిగాయి. వేడి ఆధారంగా మనుషులు, జంతువుల కదలికల్ని ఇట్టే కనిపెట్టే థర్మల్ డ్రోన్లతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అడవులు, దట్టమైన పామాయిల్ తోటల్ని జల్లెడబడుతున్నారు. లైవ్ వీడియో ప్రసారం, జీపీఎస్ ట్రాకింగ్ లాంటి హైటెక్ సదుపాయాలున్న ఈ డ్రోన్లు పగలు, రాత్రి అనే తేడా లేకుండా గాలింపు చర్యల్ని ముమ్మరం చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి క్లూ దొరకలేదు. మరోవైపు రేడియేషన్ డిటెక్టర్ మిషన్ తో కూడా చిన్నారి ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ డెమోలో మనకి సిల్వర్ మోడ్లో మనకి అమ్మాయి మెడలో లాకెట్ కానీ అలాగే కింద కాళ్ళకి పట్టీలని వెండి ఉన్నాయి. సో దాని ఆధారంగా ఇక్కడ వెండి అనేది ఈ ఏరియాలో ఎక్కడ ఉండదు కదా, బంగారం అనేది ఉండదు. కానీ ఇది ఉందా లేదా అనే అంశం మీద ఒకసారి చెక్ చేస్తే ఈ ట్రాక్లో అమ్మాయి ఇక్కడ దాకా వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. ఈ ట్రాక్ కూడా ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ట్రాక్ లో ఇక్కడ ఏదో వెండి ఉన్నట్టుగా మనకు ఆధారం దీని మీద చూపిస్తుంది మనకి. అందుకని ఒక్కసారి ఈ కోణంలో కూడా ఒకసారి ఆలోచించి మనం ఒక్కసారి చెక్ చేస్తే అది తెలుస్తుంది కదా, ఆచూకీ బిడ్డ ఆచూకీ తెలుస్తుంది కానీ అంశంతో ఉద్దేశంతో ఇప్పుడు నేను రావడం లేదు. జాహ్నవి అదృశ్యమైన 40 ఎకరాల పామాయిల్ తోట చుట్టూ కంచె ఉంది. అంత చిన్న వయసున్న పాప ఒంటరిగా ఈ కంచె దాటడం సాధ్యమేనా? ఇక్కడే ఈ కంచులన్నీ ఉన్నాయి. ఈ కొండ ప్రాంతానికి వెళ్ళే రూటు పాప ఇక్కడి నుంచి ఇలా వెళ్ళినట్టుగా అయితే మాత్రం కొంతమంది చూసినట్టుగా చెప్తున్నారు. అదే ఈ కంచె దగ్గర కుక్కకు సంబంధించినటువంటి వెంట్రుకలు, అలాగే పాపక హెయిర్ రెడ్డిష్లో ఉంటుందనేది ఇక్కడ ఈ ప్రాంతంలో చూసి ఈ కంచె దాటే క్రమంలో చూసినట్టుగా కొంతమంది. ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు, ఎందుకంటే కంచెలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఇందులోంచి పాప పట్టే అవకాశం ఉండదు. ఇందులో పెద్దవాళ్ళు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడాలి. ఈ పైకి వెళ్ళేటువంటి పరిస్థితి అసలే ఉండదు, ఎందుకంటే పాప ఈ హైట్ ఉంటుంది, అంతమించి ఉండరు. కాబట్టి ఇటు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండమని చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది కూడా పాపకి గుచ్చుకునే అవకాశం ఉంటుంది. పంట పొలాల చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంటుంది కాబట్టి ఈ లోపలికి వెళ్ళే ఆస్కారం ఉండదు. ఒకవేళ పెద్దవాళ్ళు వెళ్ళాలన్నా అసలు పట్టని పరిస్థితి, ఇది పైకి లేపి వెళ్ళాలన్నా కూడా వెళ్ళని పరిస్థితి. వెళ్ళేటువంటి అంత హైట్ లేదు. పాప ఇక్కడి నుంచి మొదలుకొని ఈ హైట్ మాత్రమే ఉంటుంది. ఈ హైట్ ఉన్నప్పటికీ ఈ లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఈ ఇనుపు చొవ్వలో గుచ్చుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా చెత్త ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చినా కూడా పాప ఈ పక్కన చూడొచ్చు ఫోల్డ్ అయి పడిపోతుంది. అంటే కాళ్ళకి ఈ ఆకులు అవి తగిలినా కూడా సాధారణంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. పాప ఇక్కడ నడిచే రాలేదండి. ఎలా దూరుతుంది? ఆవేశం అది వస్తుంది. దూరలేదండి, అందరూ ఎలా దూరుతారండి, పెద్దవాళ్ళే దూరలో. మరోవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో ఇంతలా గాలిస్తున్నా ఎలాంటి ఆనవాళ్లు కూడా దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒక జ్యోతిష్యుడి మాటలు ఆ కుటుంబంలో కొండంత ఆశను రేకెత్తించాయి. పాప క్షేమంగా ఉంది, త్వరలోనే తిరిగొస్తుంది అని ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటలతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 99% దొరకడానికి అవకాశం. మన పాజిటివ్, మన మైండ్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్ జరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం సైతం తేల్చలేకపోయిన ఈ మిస్టరీని ఆ దేవుడైనా తేలుస్తాడా అని కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఆ కన్నవాళ్లు వేచి చూస్తున్నారు. గంట గంటకు గుండెల్లో గుబులు రేగుతున్నా ఎక్కడో ఒక చోట తమ పసికోన క్షేమంగానే ఉంటుందన్న ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తూనే ఉన్నారు.